ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ అనేది వాటర్లో అయితే పడిందా? అయితే వాటర్లో పడిన వెంటనే అయితే చాలామంది అయితే ఈ తప్పు అయితే చేస్తారనమాట. అదేంటంటే వాటర్లో పడిన వెంటనే అయితే మొబైల్ అయితే తీసుకొని స్పీకర్స్ అయితే ఉంటాయి కదా! ఆ స్పీకర్స్‌లో అయితే ఊతారనమాట. ఆ విధంగా చేసినట్టయితే ఆ స్పీకర్స్‌లో ఉన్న వాటర్ అనేవి ఇంకైతే మొబైల్‌లోకి అయితే వెళ్ళిపోయి మొబైల్ అనేది డ్యామేజ్ అయితే చేస్తుందనమాట. ఆ విధంగా అయితే ఎప్పుడైతే చేయమాకండి. అయితే వాటర్లో పడితే ఏ విధంగా చేయాలనేది మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను. అంతకంటే ముందైతే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ముందుగా అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఒక యాప్ లింక్ అయితే ఇస్తానన్నమాట. ముందుగా అయితే యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క మొబైల్ అనేది వాటర్‌లో ఎప్పుడైతే పడిందో అప్పుడైతే మీరైతే ఈ యొక్క యాప్‌ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడైతే క్లీన్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అయితే ఇక్కడైతే క్లీనింగ్ అయితే అవుతుందన్నమాట మీ యొక్క స్పీకర్స్ అనేవి. అప్పుడైతే మీ యొక్క మొబైల్‌లో అయితే స్పీకర్ హోల్స్ అయితే ఉంటాయి కదా! ఆ హోల్స్ అనేవి నేలకైతే చూపించాలన్నమాట. అంటే నేలకి ఎటైతే ఉందో అటువైతే చూపించాలన్నమాట. నా ఫోన్‌కైతే హోల్స్ అనేవి కిందకైతే ఉన్నాయి కాబట్టి కిందకైతే పెడతానన్నమాట. మొబైల్‌గా పైన ఉన్నట్టయితే మీరైతే మీ యొక్క మొబైల్ అయితే తిప్పి పెట్టాలన్నమాట. ఆ విధంగా అయితే చేయాలన్నమాట. అంతేకాకుండా అయితే మీరైతే ఇక్కడైతే చిన్న సౌండ్ అయితే వినొచ్చన్నమాట క్లీన్ అవుతున్నట్టు. ఈ విధంగా అయితే మీ యొక్క మొబైల్ అయితే స్పీకర్ అయితే క్లీన్ అయ్యేటప్పుడైతే ఈ శబ్దం అయితే మీరైతే వినొచ్చు అనమాట. అంతేకాకుండా అయితే స్పీకర్స్ కాడైతే మీరైతే వేలు పెట్టి చూడొచ్చు అనమాట. అక్కడైతే చిన్న గాలి లాగా అయితే మీకైతే అనిపిస్తుంది అనమాట. గాలి అయితే వస్తున్నట్టు స్పీకర్లో నుంచి. ఇక్కడైతే క్లీనింగ్ అయితే అవుతుంది కదా! క్లీనింగ్ అయితే అయిపోయినాకైతే అక్కడైతే టిక్ మార్క్ అయితే వస్తుందనమాట. ఆ టిక్ మార్క్ అయితే వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ యొక్క స్పీకర్ అయితే క్లీన్ అయిపోయినట్టు అనమాట. మీకైతే ఇంకా డౌట్ అయితే ఉంటే మీరైతే సెకండ్ టైము అలాగే థర్డ్ టైం కూడా అయితే మీరైతే యూజ్ చేయొచ్చనమాట. అప్పుడైతే ఇంకా అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే టిక్ అయితే వచ్చేసిందనమాట. అంటే నా యొక్క స్పీకర్స్ అనేవి క్లియర్ అయితే అయిపోయినాయనమాట. ఈ విధంగా అయితే మీ యొక్క మొబైల్ అనేది వాటర్లో పడిన వెంటనే అయితే ఈ విధంగా అయితే ఖచ్చితంగా అయితే చేయండి. ఖచ్చితంగా అయితే మీ యొక్క మొబైల్ యొక్క స్పీకర్స్లో అయితే ఊదొద్దనమాట. అలా చేసినట్టయితే మీ యొక్క మొబైల్ అనేది ఇంకా అయితే డ్యామేజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.